హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెలీ థింగ్స్. ఈరోజు వీడియోలో పెద్ద ఉసిరికాయతోటి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఉసిరికాయలు మధ్యలో గింజ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 10 ఉసిరికాయలు తీసుకున్నాను. 12 వరకు ఎండుమిర్చి వేస్తున్నాను. కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర 1 స్పూన్ చొప్పున తీసుకోవాలి. మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర తీసుకోవాలి. వీటితో పాటు 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 లెమన్, సరిపడా సాల్ట్, అలాగే పోపు దినుసులు, ఇంగువ తీసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి ప్రిపేర్ చేసేద్దాం పదండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. చివరిగా కొత్తిమీర కూడా వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని కట్ చేసి తీసుకున్న ఉసిరికాయ ముక్కలు, సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోని 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బ్లెండ్ చేద్దాం. 1/2 లెమన్ రసం తీసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మన ఛానల్లో 751 వరకు వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఉసిరికాయ ముక్కని గరిటతో కట్ చేస్తే కట్ అయిందంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిలోకి 2 స్పూన్స్ లెమన్ రసం వేసుకోవాలి. బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చడికి తాలింపు వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఇంగువ పౌడర్ వేసుకోవాలి. ఇంగువ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపుని తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుందాం. మరి అప్పటికప్పుడు చేసుకునే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసిరికాయల్ని ఏదో ఒక రెసిపీ రూపంలో తీసుకోవడం చాలా మంచిది. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.